కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల కోసమే కూటమి ఏర్పాటు చేశామన్న చంద్రబాబు వారి కోసం మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. జగన్ పథకాలు కొన్ని, కర్ణాటక మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమి ఇచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? అమ్మఒడి ఆయన 15,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో 5,000 పెంచి లేదా 3,000 పెంచి నేను కూడా చేయూత ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి 10,000 నేను 20,000 వేస్తాను. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం. వాళ్ళ ఎక్కడిది డబ్బు ఎంత అవుద్ది? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దొంగ నోట్లు ముద్రిస్తావా? వచ్చేస్తావా? నోట్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అప్పు తేనని చెప్తున్నావు. అప్పు తేకుండా రాబడేది సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను. ఏంటది? మామూలు అదేమన్నా అక్షయ పాత్ర లేదా లంకి బిందులా? ఎన్డీఏకి 400 సీట్లు కావాలంట. పార్లమెంట్లో 546 సీట్లు ఉంటే 400 సీట్లు ఇలా కావాలంట. దేనికోసం? ఎందుకోసం? ఎంతమందిని కాల్చుకు తింటాకి? అంటే ఎంతమందికి? అంటే మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అత్యధిక మెజార్టీ దేనికి? మీకు ఏం దుడుకు చర్యలు చేపట్టడం కోసం మీకు 400 పైసలు కావాలి? నిజాయితీగా మాట్లాడటం అనేది ఆయన జన్మలో, నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి జన్మలో ఎంతవరకు ఒక్కరోజు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట. ఎంతసేపు మోసం, దగ. అవసరం ఉన్నప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించడం, అవసరం తీరిపోయిన తర్వాత తగలబెట్టేయటం.